మన నీళ్ల గురించి వెళ్ళి మన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుకుంటాయి. అసలు మీ లాంగ్వేజ్ మాకు కాదు కానీ వినండి మేడం. మీ ముఖ్యమంత్రి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మీ బూతుల పురాణం నా దగ్గర కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న భాష గురించి మాట్లాడండి మీరు. పావని గారు, సునీత గారు ఒక నిమిషం అండి. పావని గారు ఒక నిమిషం. పావని గారు, సునీత గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. మిగతా వాళ్ళకి కూడా సమయం ఇద్దాం, ఆ తర్వాత మీరు మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకు అందరికి ఓకే అండి. మల్లేశ్వర్ గారు, ఇప్పుడు ఏంటంటే కూడా సీఎం, ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు, పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడారు, ఆ తర్వాత ప్రభుత్వ వైఫల్యాల గురించి కూడా కొన్ని మాట్లాడడం అయితే జరిగింది. బట్ 3 రోజుల తర్వాత అటు సీఎం రేవంత్ రెడ్డి సభలో ఆయన ఇచ్చిన కౌంటర్స్ అన్ని చూస్తుంటే కూడా పిన్ టు పిన్ మాటలలో కూడా కాస్త ఒక రకంగా కొందరికి అంటే ఈవెన్ ఆ సభలో చూసినా కూడా అందరూ ప్రజలైతే రియాక్ట్ అయినట్టయితే నాకైతే కనిపించలేదు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అందరు సైలెంట్ గా చూస్తున్నారు కానీ పెద్ద రియాక్షన్స్ కూడా ఏం కనిపించలేవు. సో ఏమనుకుంటున్నారు, రోజు రోజుకి పాలిటిక్స్ ఎట్టు తిరుగుతున్నాయి అనుకోవచ్చు, ఈ మాటలు ఎంత మేర ప్రభావం చూపిస్తాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఇదంతా కూడా అధికార దాహం. ఎందుకంటే ఈనాడు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తా ఉన్నాడు. ఇక్కడ నీళ్ల పంచాయతీ అనేది ఇవి ఈనాటి ముచ్చట కాదు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ నీళ్ల పంచాయతీ నడుస్తూనే ఉన్నది. నాడు మరి ట్రిబ్యునల్ విషయంలో కూడా మనకు 2015లో కావచ్చు, 2016లో కావచ్చు కేసీఆర్ మాట్లాడుతూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. తర్వాత జరిగినటువంటి పరిణామాలలో 811 టీఎంసీలలో 299కి అగ్రిమెంట్ చేసుకున్నారని అక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పినటువంటి సందర్భం ఉన్నది. అప్పుడు ఈ నీళ్ల పంచాయతీ అగ్రిమెంట్ తర్వాత మళ్ళా ఈ నీళ్ల పంచాయతీ ఎందుకు వస్తుంది, దాని మీద మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తిడుతున్నాడో మరి కేసీఆర్ కూడా అర్థమై ఉండాలి. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ అయితే అగ్రిమెంట్ చేసుకునేది వాస్తవం. ఎందుకంటే అది డాక్యుమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వము మరొక కేంద్ర అయితే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినాక మళ్ళీ ఇప్పుడు వీళ్ళని దద్దమ్మలని వీళ్ళు చేతగానని చెప్పి కేసీఆర్ మన సంధించిన తీరు ఇవాళ ఏదంటే రేవంత్ రెడ్డి స్టైల్ మనకు మొదటి నుంచి తెలుసు. రేవంత్ రెడ్డి ఒక్క మాట మనమంటే 4 మాటలు అంటాడు. ఆ పద్ధతిలో మనకు సరే నాడు ప్రభుత్వంలో లేనప్పుడు అన్నాడు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకంటున్నాడు అంటే ఒకవేళ నేను అది అనకపోతే అది నాదే తప్పు అనుకుంటారు అనే భావంతో ఆయన మాట్లాడినట్టు అవపడతా ఉన్నది నిన్న సభలో. అయితే ఇక్కడ ఏదేమైనా కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురాకపోయినా కూడా ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని విమర్శించినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే ఈ నీళ్ల పంపకాల విషయంలో నాడు నుంచి నేడు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టం ఎవరితో జరుగుతుంది అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఇప్పుడు ఈ సెంటిమెంట్ ను రగిలేయాలనే ఒక ప్రయత్నం అయితే అవపడతా ఉంది. ఇప్పుడు చంద్రబాబు పేరు అవసరం ఏమున్నది, ఇప్పుడు జల పంపకాలు చేయాల్సింది ఎవరు, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దగ్గర వన్స్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పంచాయతీ ఎక్కడిది. ఇప్పుడు ఒక ప్రపోజల్ పెట్టిరు, అయినా దాన్ని రీడిజైన్ చేసి ఒక ప్రపోజల్ పెట్టిరు కాంగ్రెస్, దాన్ని డిపిఆర్ రిటర్న్ చేస్తే దానికి కాంగ్రెస్ తప్పు కాదు కదా. అప్పుడు ఫస్ట్ మనకు అగ్రిమెంట్ ఎక్కడైతే డిస్టర్బ్ అయిందో అక్కడ డిస్టర్బ్ కావడానికి కేసీఆర్ కారణము. అలా ఆ కేసీఆర్ ది అగ్రిమెంట్ సంతకం ఉన్నది, కేంద్ర ప్రభుత్వము అది పదే చెప్పినటువంటి సందర్భం. ఆ రోజే కనుక ఒప్పుకోకుంటుంటే ఇవాళ మనం కొట్లాడడానికి ఒక అవకాశం ఉండేది. కానీ ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఏంటంటే గత ప్రభుత్వము. ఇప్పుడు అయితే నీళ్ల పంచాయతీ ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. నీళ్ల పంచాయతీ ఏమైనా ఉంటే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ అప్పటి నుంచి నీళ్ల పంచాయతీ ఇవాడు తెలంగాణ ఆకాంక్ష ఉద్యమం నీళ్లు నియామకాలు కొట్లాడిందే ఇటువంటి పంచాయతీల కొరకు కదా. ఈ పంచాయతీలు ఏమైనా ఉంటే మరి చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా జగన్ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు కూర్చొని మాట్లాడు. మరి నాడైతే జగన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే పంచాయతీ అయింది కదా. జగన్ కేసీఆర్ మరి కొంత
మంచి అటాచ్మెంట్ ఉన్నటువంటి లీడర్లే కదా, మరి అప్పుడు ఎందుకు క్లోజ్ కాలేదు? ఇప్పుడు క్లోజ్ అయినటువంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి మీద చేయడం అంటే జస్ట్ చంద్రబాబును చెప్తే చంద్రబాబు తిడితే ఇది తెలంగాణలో ఏదైనా ఓట్లు సంపాదించుకోవాలనే ఆలోచన కేసీఆర్ కు ఉన్నది. సేమ్ టైం కేసీఆర్ ను ఒక్కటికి 4 మాటలు అంటే మనకు ఈయన ప్రభుత్వము ఇక్కడ జేజేలు కొడతారు అనే పరిస్థితి రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గా ఉండి ఈ కొత్త ఈ భాష సరే ఇప్పుడు మంత్రులు మాట్లాడినరు, వాళ్ళకి వదిలేయాలి. కానీ సీఎం గా మరి కొంత మనకు డైరెక్ట్ గా మాట్లాడకుంటూ ఉంటే బాగుండేదేమో. కానీ అయితే ఆ రేవంత్ రెడ్డి స్వభావం ఎట్లా అంటే నన్ను అన్నప్పుడు నేను ఎందుకు దాన్ని కామ్గా ఉంటే దానివల్ల నష్టము పార్టీకి వస్తుంది, నన్ను కూడా తప్పుపడతారనే ఒక ఆలోచనతోటే ఇక్కడ మనకు ఈ సభలో మాట్లాడినటువంటి సందర్భం ఒకటది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ గద్దెనెక్కడము అది సాధ్యం కాదు అని అంటే రేవంత్ రెడ్డి ఎందుకు అనాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అవసరమే లేదు. రేవంత్ రెడ్డి అన్న దాని గురించి అందరం పేద పరిశాన అవుతాం. కానీ కవితే నడువుకు కొంగ కట్టుకొని తిరుగుతాంది కదా. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఫ్యామిలీని అసలు రావద్దు, నేనే ముఖ్యమంత్రి అని ఆమె తిరగబట్టే. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో చక్కగా దిద్దుకొని దాని బయట మాట్లాడితే